ఈ 4 టాస్కులు ఐపాక్ టీం నుంచి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్ గా వచ్చేసాయి. ఫస్ట్ అయితే నకిలీన ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి. రెండోది కాపు కొమ్మ గొడవలు రేపాలి. 3 కాపుల్ని వైసీపీకి దగ్గర చేయడం కోసం ప్రయత్నం చేయాలి. 4 బీసీలని టీడీపీకి దూరం చేయాలి. ఈ 4 టాస్కులు ఐపాక్ టీం నుంచి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్ గా వచ్చేసాయి. వచ్చేసినప్పుడు ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ నకిలీనీలో 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కొట్టేసింది అనే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో గొడవ జరగాలి. ఈ గొడవ చేయాలి. ఆ గొడవ చేసిన వ్యక్తి ఒక కాపు కులస్తుడై ఉండాలి. కాబట్టి ఎవరైతే బాగుంటారని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఇతనైతే మంచి ఆర్టిస్ట్, డాన్స్ బాగా వేస్తాడు, సంబరాల రాంబాబుగా పేరు పొందాడు. డాన్సే కాదు యాక్టింగ్ కూడా ట్రై చేశాడు. అప్పట్లో ఓ సినిమా కూడా యాక్ట్ చేశాడు అంబటి రాంబాబు. కాబట్టి ఇతనైతే బాగా నటిస్తాడని అతన్ని సెలెక్ట్ చేశాడు ఫస్ట్ జగన్ గారు. అతన్ని సెలెక్ట్ చేయడంతో పాటు మరి బీసీల నుంచి కూడా ఒక నాయకుని సెలెక్ట్ చేయాలి కదా అన్నప్పుడు ఎవరిని మొత్తం బీసీ నాయకులు అందరిని అడిగితే మేము ఎవరు యాక్ట్ చేయలేమండి బాబు, వెంకటేశ్వర స్వామితో మేము పెట్టుకోలేమన్నారట. పెట్టుకోలేమంటే ఇక తప్పక మా గోర్ఖా రమేష్ గారిని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరితో అయిపోదు, ఖచ్చితంగా దీంట్లో లేడీ సెంటిమెంట్ కూడా ఉండాలని అంబటి రాంబాబు గారి భార్య గారిని అడిగారట. అమ్మా ఇక అంబటి రాంబాబు మీద ఒక స్కెచ్ జరుగుతుంది, ఒక మ్యాటర్ అవుతుంది, నువ్వు బయటకు వచ్చి నా భర్తని ఇలా చేశారు అలా చేశారని సానుభూతి వచ్చే విధంగా, కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు చేయాలంటే బాబు నా వల్ల కాదు, నేను చేయలేను. ఆవిడ 1-2 సార్లు ట్రై చేసి ఉంటుంది పాపం. ఆవిడ నేను చేయలేను అన్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళ కుమార్తె గారు ఉన్నారు కదండి, ఆవిడ షార్ప్ ఉన్నారు. టాస్క్ ఇస్తే టాస్క్ ని చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసే ఇదైతే ఆవిడ దగ్గర కనిపించింది వాళ్ళకి. సో అప్పుడు అంబటి రాంబాబు గారి భార్య గారిని ఈ ఆపరేషన్ నుంచి తప్పించి వెంటనే అంబటి రాంబాబు గారి కుమార్తెని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మా గోర్ఖా రమేష్ గారికి మరి అక్కడ కూడా లేడీ సెంటిమెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళ భార్య గారిని అడిగితే వాళ్ళ భార్య గారు అలాగా ఆల్రెడీ కొంచెం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఎస్ నేను చేస్తాను ఆవిడ. పకడ్బందీ ప్లాన్ వచ్చేసింది. ఎలాగా ఫస్ట్ అంబటి రాంబాబు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టాలి. తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ఏదో విధంగా వ్యతిరేకత చూపిస్తారు. చూపించిన వెంటనే అంబటి రాంబాబు సింపతి క్యారెక్టర్ అంటే సింపతి యాంగిల్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్ అది. కానీ అంబటి రాంబాబు గారికి కొంచెం టెమటమలు ఎక్కువ కదా, ఇది కెతకథలు కదా, మొత్తం చెడదొప్పడండి ప్లాన్ ని. ఎలా చెడదొప్పడు చెప్తాను.